భగవద్గీత 34వ రోజు 35వ శ్లోకం. ఏతాన్న హతుమిచ్ఛామి ఘ్నతో ఆపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస హేతోః కిం ను మహి కృతే. ఏతాన్ హనుంతుం ఇచ్ఛామి ఘ్నతః అపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస హేతోః కిం ను మహి కృతే. ఏతాన్ వీరిని జ్ఞాతః అపి చంపుచున్న వారైనను హంతుం వధించుటకు త్రైలోక్య రాజ్యస త్రిలోకాధిపత్యము హేతోః అపి కొరకు గాని ఇచ్ఛామి కోరుట నా లేదు మధుసూదన ఓ మధుసూదన మహీకృతే భూమి కొరకు నుకిం ఏల కోరను. ఓ మధుసూదన ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరిని ఇచ్చగింపను. ఇక ఈ భూమండలం విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనినను నేను మాత్రం వీరిని చంపలేను. నిన్నటి శ్లోకం కంటిన్యూటీలోనే అంతా నా వల్ల అనే ఉద్దేశంతో ఏం చెప్తున్నా అంటే, ఓ మధుసూదన, ఐ విల్ నాట్ గివ్ అప్ ఈవెన్ ఫర్ ది వరల్డ్లీ పవర్. వాట్ మోర్ కెన్ ఐ సే అబౌట్ దీస్ వరల్డ్స్? సిమిలర్లీ, ఈవెన్ ఇఫ్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్ ట్రై టు కిల్ మీ, ఐ కెనాట్ కిల్ దెమ్. అప్పట్లో ముల్లోకాలు అనేది అంటే ఆకాశం, భూమి కింద ఎన్ని లోకాలపై పవర్ కోసమైనా నేను ఎవరిని చంపను. ఇంకందులో ఈ భూమి గురించి చెప్పడం ఏముంది? ఈవెన్ దో నన్ను ఎవరైనా చంపడానికి వచ్చినా కూడా నేను వాళ్ళని తిరిగి చంపలేను అని చెప్తున్నాడు.